జైనద్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి స్వల్ప మరమ్మతులు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరం నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇటీవల వర్షాలకు ఆలయ గోపురం నుండి వర్షపు నీరు కారుతూ గర్భగుడిలోకి చేరుతుందని వివరించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నిత్యం ఎంతో మంది దర్శించుకునే ఆలయాన్ని పరిరక్షించాలని కోరారు. జైనద్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఒక్కొక్క శుక్రవాడు గర్భగుడిలో సురైంది అట్లా మసరులో పడబట్టి కాబట్టి దానికి ఎండోమెంట్ తరఫున కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా స్పందించిండు, చేద్దామన్నట్టు మాట్లాడించారు కలెక్టర్ సార్. అది కంపల్సరీ పురాణమైన మందిరం దగ్గర 14-15 వందల సంవత్సరాల మందిరం అటువంటి 3-4 ఉన్నాయన్నాడు. కాబట్టి అది తొందరగా చేస్తామని అన్నట్టు కలెక్టర్ అన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదినారాయణుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పుణ్యక్షేత్రమైన జైనత్ మండల కేంద్రంలో వెలిసినటువంటి ఆదినారాయణ స్వామి మందిరము దాదాపు 1200 నుంచి 1500 సంవత్సరముల పురాతనమైనటువంటి దేవాలయము, ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఇటువంటి దేవాలయంకు రోజు ఎందరో మనకు వందలు వేలలో మనకు భక్తులు రావడం జరుగుతుంది. అటువంటి పురాతన దేవాలయము నేడు శిథిలావస్థకు చేరుకోవడానికి శిఖరాగ్రం పైన ఇక్కడ గర్భగుడి లోపల వర్షపు నీరు పడి లోపల గర్భగుడిలో అన్ని నీళ్ళు అవుతున్నాయి. దీనిపై పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్కు, డైరెక్టర్ గారికి, తర్వాత పై ఏఓకు కూడా మేము గ్రామాల తరపున భక్తుల తరపున విన్నవించినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పైకి తెలియజేస్తున్నారు. కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇంతవరకు మళ్ళీ డైరెక్టర్ గారికి చెప్తే మా పరిధిలో పురావస్తు శాఖ వారికి కూడా విన్నవిస్తే మా పరిధిలో